హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని బ్లౌజ్ కటింగ్ ఎలానో చూద్దాము. నాకు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి ఫ్రంట్ పార్టు మెజర్మెంట్ ఎక్కువైంది అని చెప్పడం జరిగింది. అంటే వాలిపోయినట్టు వచ్చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ షోల్డర్ జారిపోతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు ఈ భుజాలు జారకుండా ఫ్రంట్ పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకొని బ్లౌజులు కట్ చేసేవారికి ఒక్కోసారి కరెక్ట్గా వస్తుంది, ఒక్కోసారి ఎక్కువైపోతుంది, ఒక్కోసారి తక్కువైపోతుంది. అలాంటి వారికి అయితే ఈ కటింగ్ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ చూద్దాం. ముందుగా 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచ్ హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. మీకు ఒకవేళ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి. అలా అలవాటు ఉన్నట్లయితే 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచ్ సరిపోతుంది. తర్వాత బ్లౌజ్ని ఇలా కాజా పట్టీ ఉంటుంది కదా, ఇది ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఇలా టేప్ను పట్టుకొని నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ముప్పై 33 ఇంచీలు. ఈ బ్లౌజ్ నడుము లూజు 33 ఇంచీలు. ఈ 33 ఇంచీలని 4 భాగాలు చేసుకోవాలి. ఎనిమిది 8.5 ఇంచీలు. నడుము లూజులో 4వ భాగం 8.5 ఇంచీలు. ఇదే 8.5 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం 1.5-2 ఇంచీల వరకు ఖర్చులు తీసుకోవచ్చు, మీ ఇష్టం. మినిమం అయితే 1.5 ఇంచి ఉండాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకొని సెంటర్లో టేప్ పట్టుకొని చూసుకోవాలి పొడవు ఎంత వచ్చిందో. 6.5 ఇంచీలు వచ్చింది. ఇదే 6.5 ఇంచి ఈ చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చివర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ 2 మార్కులు ఇలా సమానంగా వచ్చేటట్టు బ్లౌజ్ని రిటర్న్ చేసుకొని పట్టుకోవాలి. సమానంగా మడత పట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఇలా ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచీల వరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా రైట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ భుజం మధ్యలో ఇలా టేప్ పట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఈ భుజం కుట్లు ఉంటాయి కదా, అక్కడ ఇలా మధ్యలో ఇలా టేపును పట్టుకొని బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గరికి జస్ట్ నార్మల్గా ఇలా పట్టుకొని పొడవు చూసుకోవాలి. 14.5 వచ్చింది. బ్లౌజు బ్యాక్ పొడవు 14.5. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఖర్చు మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, ఖర్చు కోసము 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 15 ఇంచీలు. ఈ 1.5 ఇంచు వదిలి అక్కడి నుంచి ఇలా 15 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ చివరిలోని కూడా సేమ్ అలానే 15 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అలానే చెస్ట్ నుంచి వేస్ట్ వరకు కూడా ప్రతిదీ డ్రాలు ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ వేస్ట్ ఇలా ఈ ఖర్చు వదిలి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఇలా బ్లౌజ్ని చంక దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ ఈ నడుము దగ్గర ఈ ఖర్చు వదిలి ఇక్కడి నుంచి ఇలా బ్లౌజ్ని పట్టుకొని కరెక్ట్గా, మరీ టైట్గా లాక్కూడదు, జస్ట్ నార్మల్గా ముడతలా లేకుండా పట్టుకొని ఇలా ఒక మార్కు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది, బ్లౌజ్ పొడవు వచ్చింది. అసలు మెయిన్ పాయింట్ అంతా ఇక్కడే ఉంది. మెడ భుజం కోసం ఎలా మార్క్ చేసుకోవాలి షోల్డర్ జారకుండా. నార్మల్గా అయితే ఈ నడుము లూజ్ ఆధారంగా మనం 5.5 ఇంచీలు పెట్టుకుంటాము. ఈ నడుము లూజ్ ఎంత ఉంది? 33 ఇంచీలు ఉంది. ఈ నడుము లూజ్ ఆధారంగా పెట్టుకున్నట్లయితే 5.5 ఇంచీలు పెడతాము. అలా కాకుండా ఈ కస్టమర్ బ్లౌజ్ షోల్డర్ జారుతున్నాయని చెప్పారు కనుక ఫస్ట్ చెస్ట్ లూజ్ ఇలా చూసుకోవాలి ఎంత వచ్చిందని.
చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఎంత వచ్చింది? 9.5 ఇంచులు వచ్చింది. దీన్ని 2 భాగాలు చేసుకోవాలి. పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే 5.25 ఇంచులు వస్తుంది. ఇదే 5.25 ఇంచులు మెడ భుజం కోసం మార్క్ చేసుకోవాలి. ఈ డౌన్లో కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచు తగ్గించి మార్క్ చేసామన్నమాట. మీకు ఎప్పుడైనా సరే మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ జారుతున్నాయి అని అనుమానం ఉన్నట్లయితే మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ వెడల్పు చూసుకొని దాన్ని 2 భాగాలు చేసి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే ఈజీగా మెజర్మెంట్ వచ్చేస్తుంది. షోల్డర్ జారే ప్రాబ్లం కూడా రాదు. జనరల్గా మనం నడుము లూజ్ ఆధారంగా నడుము లూజ్ 30 ఇంచీలు ఉంటే 5 ఇంచీలు పెట్టాలని, 30 దాటి ఉంటే 5.5 ఇంచీలు పెట్టాలని ఏమీ ఉండదు. ఒక్కొక్క కస్టమర్కి నడుము లూజ్ తక్కువగా ఉన్న షోల్డర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్కి నడుము లూజ్ ఎక్కువగా ఉన్న షోల్డర్ తక్కువగా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంకదింపు కోసం 6 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. ఇదే 6 ఇంచీలు ఈ చివర్లో కూడా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని చంక రౌండ్ కోసము 1.5 ఇంచు మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్కి ఇలా 3 ఇంచులు వచ్చింది. మీరు కట్ చేసే బ్లౌజ్కి చంకదింపు ఎంత తీసుకున్నా 5 తీసుకున్నా 5.5 తీసుకున్నా 6 ఇంచీలు తీసుకున్నా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్లో నుంచి నీట్గా రౌండ్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేవి రావు. అయితే నేను చెప్తున్నది ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే. హై నెక్ బ్లౌజు, కాలర్ నెక్ బ్లౌజ్కి మెజర్మెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చెప్పే టిప్స్ ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే. అయితే ఇప్పుడు చంక రౌండ్ చూసుకోవాలి. చూసుకునే ముందు మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 14.5 ఇంచీలు వచ్చింది. అలాగే 1/2 ఇంచు మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అదే 1/2 ఇంచు ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకొని మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 8.25 ఇంచీలు పెట్టుకున్నాము. 33లో 4వ భాగము 8.25 ఇంచీలు. ఇదే 8.25 ఇంచీలు చంక రౌండ్ రావాలి. ఇప్పుడు ఈ ఖర్చు వదిలి అక్కడ టేప్ని పట్టుకొని చూసుకోవాలి. చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయింది 8.25 ఇంచీలు. మీకు ఒకవేళ ఈ చంక రౌండ్ కంట ఎక్కువ తక్కువ మెజర్మెంట్ వచ్చినట్లయితే 1/2 ఇంచు పైకి కానీ కిందకి కానీ ఇలా డ్రా చేసుకొని ఈ రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు కట్ చేసే బ్లౌజ్కి ఏ మెజర్మెంట్ అయినా సరే 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం రాకూడదు. అది బాగా గమనించుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మెడ కోసం నేను 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకొని 3 ఇంచీలు డౌన్లో మార్క్ చేశాను. కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారు ఈ స్టార్టింగ్లో ఎంతైతే తీసుకుంటారు ఈ డౌన్లోని కూడా అంతే తీసుకుంటారు. అప్పుడు నెక్ అంతా ఏటవుతుంది? కూడిపోయినట్టు వచ్చేస్తుంది. మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు పెంచినా సరే ఈ బ్యాక్ అంతా తేలిపోతుంది అనమాట పైకి. షోల్డర్స్ దగ్గర లాగేస్తుంది బ్లౌజ్ని వేసుకున్న తర్వాత. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మీరు ఇక్కడ 2 ఇంచీలు తీసుకున్నారనుకుంటే దానికి 1/2 ఇంచు యాడ్ చేసుకుని 2.5కు మార్క్ చేసుకోవాలి. 2.5 తీసుకుంటే 1/2 ఇంచు యాడ్ చేసి 3 ఇంచీలు తీసుకోవాలి డౌన్లో. మరి ఒకవేళ కస్టమర్కి అంత వెడల్పు వద్దు అనుకుంటే ఒక 1/2 ఇంచు తగ్గించినా పర్వాలేదు, కానీ స్టార్టింగ్లో ఎంతైతే తీసుకుంటారో ఎండింగ్లో కూడా అంతే తీసుకోకూడదు అసలు. ఒకవేళ ఇంకా కొంతమందికి ఈ డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ స్టార్టింగ్లో ఎంత తీసుకుంటారో దానికి 1/2 ఇంచు కాదు 30 ఇంచు 1 ఇంచు వరకు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి. ఒకవేళ డీప్ నెక్లు బాగా కట్ చేసినట్లయితే నెక్ పార్ట్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా మెడపట్టి అయినా పైపింగ్ పట్టి అయినా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని నీట్గా పట్టుకొని 2 సమానంగా పట్టుకొని కుడుతూ ఉన్నట్లయితే షోల్డర్ జారే ప్రాబ్లం అయితే అస్సలు రాదు.
ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ డ్రా చేసుకోవచ్చు, రౌండే ఇవ్వాలని ఏమీ లేదు. తర్వాత టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అలానే మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ కోసము, ఆ 1 ఇంచిని ఇటు 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని మరొక డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ నెక్క పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ ఉంది కదా, చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలానే చివరిలో వేస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్తో పని లేకుండా ఈజీగా టక్స్ ఈ డ్రాయింగ్ ఎక్కడికైతే ఇచ్చుకున్నామో దాని ప్రకారంగా కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 10.5 ఇంచీలు వచ్చింది. దీనికి 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచీలు వెడల్పుతోటి మనం క్లాత్ని నీట్గా మడతలు పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చక్కగా. ఇలా చేసుకొని వెడల్పు 9.5 ఇంచీలు రావాలి మనకి. మీరు కట్ చేసే బ్లౌజ్కి చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించుకొని ఈ వెడల్పుని చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ 4 మడతలు మనం సమానంగా పెట్టినట్లయితే ఈ 4 పార్ట్స్కి కూడా ఈ 4 సైడ్లు కూడా మనకి జాయింట్లు పడతాయి. అలా కాకుండా ఈ పై 2 పొరలు మనం నీట్గా మన సైడు లాగి అడ్జస్ట్ చేసుకొని ఈ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోవడం వలన 4 సైడు జాయింట్ అయితే పడదు. ఈజీగా ఈ పై 2 పొరలకు మాత్రమే జాయింట్లు పడతాయి అన్నమాట. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఈ చివరిలోని మనం 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నాది ఇది శారీలో బ్లౌజు బార్డర్ ఉందనమాట, నాకు 1/2 ఇంచు సరిపోతుంది. హ్యాండ్ వర్క్కి కావాలి అనుకుంటే 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి కాజా పట్టీ సైడ్ హ్యాండ్ అని మెజర్మెంట్ చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు మార్కు వదిలి అక్కడి నుంచి ఇలా హ్యాండ్ని పట్టుకొని ఇక్కడ ఒక మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి. అలానే హ్యాండ్ని లూజులేమి ముడతలు లేకుండా సమానంగా పట్టుకొని హ్యాండ్ లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టేప్ పట్టుకొని ఈ హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ ఖర్చుతో కలిపి మనకి 8.5 ఇంచీలు వచ్చింది హ్యాండ్ పొడవు. ఇదే 8.5 ఇంచీలు ఈ చివరిలో ఒక మార్క్ చేసుకోవాలి. అలానే చంకదింపు కోసం 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే 3 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. అలానే ఇక్కడ నుంచి 2.5 ఇంచీలకి ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. మీ బ్లౌజు నడుము లూజు చంక రౌండ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచీలు మనకి నడుము లూజు చంక రౌండ్ 8.5 ఇంచీలు. అదే 8.5 ఇంచీలు టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ 3.5 డౌన్లో ఎక్కడికైతే డ్రా చేస్తామో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 తీసుకున్నాం కదా, సేమ్ అలానే నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ నుంచి ఈ చంక దగ్గరికి మరొక డ్రా ఇచ్చుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2.5 ఇంచీలు తీసుకున్నాం కదా, ఇలా టేప్ని పట్టుకొని ఈజీగా తెలియడం కోసము
సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? 1.5 1.5. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న 1.5 ఇంచు మార్కు వదిలి ఈ రెండో మార్క్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇలా 1/2 ఇంచు డౌన్లో ఒక మార్క్ చేసుకొని కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకుంటూ ఈ చంక రౌండ్ కలిపేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లోపల నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ చంక దగ్గర ముడతలు అవి రావన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ చంక రౌండ్ ఈ హ్యాండ్ రౌండ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ ఖర్చుతో మాత్రం మనం యాడ్ చేయకూడదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఇలా పట్టుకొని చక్కగా లాగకుండా ఫ్రీగా వదులుతూ చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చి ఈ టక్స్ మనం కరెక్ట్గా భుజాల పైన పెట్టుకొని కుట్టుకోవాలి. ఒకవేళ ఈ కట్ మార్క్ అటు ఇటు అయినట్లయితే షోల్డర్ కొంచెం లూజు ఎగుదిగా వచ్చేస్తుంది. అలానే ఇక్కడ ఫ్రంట్ 2 పార్ట్లు 3/4 ఇంచుకి మార్క్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ 1.5 ఇంచు వదిలి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా పై 2 పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి. 4 సమానంగా కట్ చేయకూడదు. తర్వాత ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు బ్లౌజ్ పీస్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ 1.5 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, ఇది వదిలి ఇక్కడ నుంచి ఫస్ట్ 2 ఇంచులకి ఇలా చిన్నగా డ్రా చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈజీగా అర్థం అవడం కోసం. ఒకటి అందరికీ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా 2 ఇంచులే తగ్గించాలని ఏమీ ఉండదు. చెస్ట్ బాగా తక్కువగా ఉన్న వారికి కరెక్ట్గా 2 ఇంచులు తగ్గించి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ మీడియం సైజుగా ఉంది అనుకున్న వారికి ఈ బ్యాక్ పార్ట్కి 1.5 తగ్గించుకోవాల్సి ఉంటుంది. మరి హెవీ చెస్ట్ ఉన్నవారికి బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసినట్లయితే 1 ఇంచ్ మాత్రమే తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలా మనం చెస్ట్ను బట్టి ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ని కట్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలా 2 ఇంచులే తగ్గించాలని ఏమీ ఉండదు. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్గా పెట్టుకోవాలి, సాదాగా కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. నేనైతే క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టుకొని ఇది ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. నాకు ఇక్కడ లైనింగ్ అయితే సరిపోలేదన్నమాట. కొంచెం క్లాత్ని రిటర్న్ చేసి అడ్జస్ట్ చేయవలసి వచ్చింది. ఈ లైనింగ్ వచ్చేసరికి నాకు కస్టమర్ ఇచ్చారు. ఒక్కోసారి కస్టమర్స్ ఇచ్చిన లైనింగ్లు అయితే సరిపోవు. అలాంటప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేయవలసి వస్తుంది అనమాట. ఎటైతే క్రాస్గా మనకు అనుకూలంగా సరిపోతుందో అలా అడ్జస్ట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ నెక్ పార్ట్లోని మనకి కటింగ్లో పోతుంది కనుక ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా క్రాస్గా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ స్కేల్ పట్టుకొని ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచుకి ఎక్స్ట్రా మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా, దానికోసం డ్రా చేసుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చు, వాళ్ళ ఖర్చులు ఎక్కువగా అవసరం పడుతుంది కదా. ఇప్పుడు తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇలా డ్రా చేసుకోవాలి చక్కగా. ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ ఇచ్చుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తర్వాత ఈ చెస్ట్ నుంచి ఫస్ట్ డౌన్లో ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ దగ్గరికి ఈ ఎక్స్ట్రా ఖర్చులు ఫస్ట్ ముందు డ్రా చేసుకుంటే నీట్గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెడ భుజం కోసం ఎంత తీసుకున్నాము? 5.5 ఇంచులు తీసుకున్నాము. సేమ్ ఇక్కడ కూడా అలానే ఈ లోపల మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పట్టుకొని 5.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం ఎంత తీసుకున్నాము? 6 ఇంచీలు.
ఇలా నీట్గా డ్రా చేసుకొని స్కేల్ పెట్టుకొని మరొక డ్రా ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు తప్పకుండా మనం ఇలా నీట్గా మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ కోసం మనం 1.5 ఇంచుకి డ్రా చేసాము. ఇక్కడ 1 ఇంచు, హాఫ్ ఇంచు తగ్గించుకొని 1 ఇంచుకి ఇలా పెట్టుకొని నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ బ్లౌజు ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫస్ట్ సమానంగా మడత పెట్టుకొని పట్టుకోవాలి భుజాల దగ్గర. అలానే ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర కూడా ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడికి లాగకుండా పట్టుకొని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం అస్సలు లాగకూడదు. లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కస్టమర్ ఏం చెప్పారు, ఫ్రంట్ పార్ట్ వాలిపోయినట్టు వచ్చేస్తుందని చెప్పారు. కనుక ఇక్కడ ఎక్కడికైతే మార్క్ వస్తుందో ఒక హాఫ్ ఇంచు పైకి అంటే లోపల సైడ్కి మార్క్ చేసుకోవాలి. జనరల్గా మనము ఏ మెజర్మెంట్ అయినా సరే మెజర్మెంట్ ఎక్కడికైతే వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచు డౌన్లో మార్క్ చేస్తాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి లోపలికి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అన్ని బ్లౌజులకి ఇలానే కట్ చేయకూడదు. నాకు కస్టమర్ చెప్పారు కనుక, ఫ్రంట్ వాలిపోతుంది అని చెప్పారు కనుక నేను ఇలా హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఈ చంక నుంచి సేఫ్ బెల్ట్ వరకు ఇలా పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఓ మార్కు హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4వ డాట్ ఉంది చూసారా, ఒకవేళ లూజ్గా వచ్చినట్టు ఉంటేనే మనం ఈ 4వ డాట్ వేసుకోవాలి. లేదు కటింగ్లో మేము కట్ చేసేస్తాము అనుకుంటే ఈ 4వ డాట్ వేయనవసరం లేదు. ఇప్పుడు నీట్గా మనం మార్క్ ఎక్కడైతే చేసామో అక్కడికి డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఊక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఊక్స్ పట్టి సైడ్ మనం నెక్ని నీట్గా మెజర్మెంట్ చూసుకోవాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా లోపల మార్క్ దగ్గరికి పెట్టుకోవాలి. ఇది మనం ఖర్చులో పోతుంది కదా, దీంతో యాడ్ చేసి మెజర్మెంట్ చూడకూడదు. ఇలా ఒక మార్కు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పొడవు ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మెడ భుజం కోసం ఎంతకు మార్క్ చేసుకున్నాము, 5.25 ఇంచులకు మార్క్ చేసాము కదా. ఈ స్టార్టింగ్లోని 2.5 ఇంచులకు తీసుకున్నాము. ఇక్కడ నేను హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని 3 ఇంచులకు ఒక మార్కు చేస్తున్నాను. చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే 2.25 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇది నడుము లూజ్ ఎంత, 33 ఇంచీలు. దీనికి నేను 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని తర్వాత డాట్ వెడల్పు కోసం మరొక 2.5 ఇంచులు తీసుకున్నాను. ఈ డాట్ వెడల్పు కూడా నడుము లూజ్ ఆధారంగా అయితే పెట్టకూడదు. మన బ్లౌజ్ అయినా మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ అయినా మనకి తెలుస్తుంది. 1-2 సార్లు తెలియదు కానీ కంటిన్యూస్గా కుడుతూ ఉంటే తెలుస్తుంది. నేను చెస్ట్ని బట్టి నేను ఈ డాట్ వెడల్పు తీసుకున్నాను. ఒకవేళ ఇంకా మీరు కట్ చేసే బ్లౌజ్ కస్టమర్కి చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే 3 ఇంచుల వరకు కూడా ఈ డాట్ వెడల్పు తీసుకోవచ్చు. ఇంకా తక్కువగా ఉన్నట్లయితే అంటే నార్మల్ కంటే ఇంకా తక్కువగా ఉన్నట్లయితే 2 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. నేను ఇప్పుడు 2.5 తీసుకున్నాను కదా, సగానికి ఫోల్డింగ్ చేసుకొని 1.5కి ఇలా డాట్ వెడల్పు తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చివరిలోని ఇక్కడ 4వ డాట్ పడింది కస్టమర్ బ్లౌజ్కి. అలా పడకుండా లూజ్గా రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఊక్స్ పట్టి ఉంది కదా, ఇది ఇలా పట్టుకొని 4 ఊక్సుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి.
చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్స్ దగ్గరికి రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్గా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి లోపలికి. అలానే షోల్డర్ జారకుండా ఉండడం కోసము ఈ మెడ దగ్గర నుంచి ఈ సెంటర్లోకి ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ షోల్డర్ జారే ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకుంటే 1/2 ఇంచి వరకు కట్ చేసుకోవచ్చు, అంతకు మించి కట్ చేయకూడదు. తర్వాత ఇక్కడ మనం 2.5 వెడల్పులో మార్క్ చేసాం కదా, ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. నేను కటింగ్ అంతా చూపించడం లేదు, వీడియో మరి ఎక్కువగా టైం అయిపోతుంది అని బోర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు నేను 3.35 ఇంచులకు పెడుతున్నాను. చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే 4 ఇంచుల వరకు తీసుకోండి, మరీ తక్కువగా ఉన్నట్లయితే 3.5 ఇంచులు తీసుకోండి. మెయిన్ డాట్ వెడల్పు 3.35 ఇంచీలు, మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచీలు. అలానే ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచి ఇలా మార్క్ చేసుకొని టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని లెఫ్ట్ సైడ్ డాట్ కోసం కూడా మనం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2 ఇంచీలు వచ్చింది. సేమ్ అలానే ఈ మనకి రైట్ సైడ్ డాట్ కోసం చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచీలు వెడల్పు తీసుకొని ఇలా 3.5 పావు తక్కువ 4 ఇంచుల వరకు తీసుకోవాలి. ఫ్రంట్ కొంచెం లూజ్గా పర్ఫెక్ట్గా లేదు అని అన్నారు కనుక నేను ఒక 1/2 ఇంచు వరకు తగ్గించాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఈ పార్ట్లో కొద్దిగా ఫ్యాబ్రిక్ ఎక్కువైంది అనుకుంటే 4వ డాట్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లోపలికి 1/2 ఇంచి కట్ చేశాను కనుక అవసరం లేదు. మరో ఫ్రంట్ కూడా సేమ్ అలానే డాట్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్లో 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ కోసం మనం ఇలా లైనింగ్ పీస్ని తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలానే ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తాం కదా, లోపల ఫోల్డింగ్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేప్ పట్టుకొని 8.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కు, ఖర్చు కోసం 1.5 ఇంచుకి ఒక మార్కు చేసుకోవాలి. నాకు ఇక్కడైతే జాయింట్లు పడతాయి సేఫ్ బెల్ట్ దగ్గర. తర్వాత ఆది బ్లౌజ్లోంచి ఊక్స్ పట్టి సైడ్ సేఫ్ బెల్ట్ని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ పొడవు చూసుకోవాలి, ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచి. అలానే ఈ చివరిలో కూడా ఈ ఖర్చు వదిలి ఇక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చి చేయడం వల్ల మనకి షేప్ అయితే నీట్గా వస్తుంది షేప్ బెల్ట్. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు మీరు ఎంత అయితే తీసుకుంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. నేను పావు తక్కువ 4 ఇంచులు తీసుకున్నాను కదా, ఇలా మార్క్ చేసుకొని స్టార్టింగ్లో మొత్తం పొడవు ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది, 4 ఇంచులు వచ్చింది. ఎండింగ్లోని 3.5 ఇంచులు వచ్చింది. ఈ సెంటర్లోని 1/2 ఇంచు తగ్గించి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని కొంచెం కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేను కుట్టిన తర్వాత కట్ చేస్తాను, కొద్ది జాయింట్లు పడతాయి కదా, మీకు అర్థం అవడం కోసం ఇలా చూపించాను అనమాట.
లాస్ట్లో మనం నెక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలోని వచ్చేసరికి భుజాలు జారకుండా చక్కగా ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.